సైకిల్ యాత్ర 6వ రోజు హాలియా చేరుకోవడంతో స్థానిక విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో సుమారు 200 మంది విద్యార్థులు పాల్గొన్నారు. విద్యారంగ పరిరక్షణ కోసం ఈ యాత్ర చేస్తున్నామని, పెండింగ్ స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని, ప్రభుత్వ పాఠశాలలకు అధిక నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని స్టూడెంట్స్ కోరారు. ఎస్ఎఫ్ఐ నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి, సంక్షేమ హాస్టళ్ల పరిరక్షణ కోసం ఈ రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి ఒక కనువిప్పు కలిగే విధంగా విద్యార్థి సంఘర్షణ సైకిల్ యాత్ర ఈరోజు ఆరో రోజు హాలియాకు చేరుకోవడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్న విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. 18 ఏళ్ల కాలంలో ఈ రాష్ట్రంలో ఉన్న విద్యా వ్యవస్థలో ఉన్న సమస్యలను ఇప్పటి వరకు కూడా కనీసం సమీక్ష చేయకపోవడం ఈరోజు సిగ్గుచేటు. ఈరోజు రాష్ట్రంలో అనేక సమస్యలతో విద్యా వ్యవస్థ కొట్టుమిట్టాడుతున్నది. కానీ రాష్ట్రంలో విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం, ఈ రాష్ట్రంలో సమీక్ష కోసం కనీసం ఇప్పటి వరకు కూడా విద్యాశాఖ మంత్రి లేని పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో నెలకొంది. ఈరోజు మందు శాఖ మంత్రి ఉన్నాడు. ఈరోజు మందులు ఎంత లాభం వస్తుంది, ఎలాంటి బ్రాండ్లు తీసుకురావాలని చర్చ జరుగుతుంది. కానీ ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను ముందుకు తీసుకుపోవడం కోసం కనీసం ఇప్పటి వరకు కూడా విద్యాశాఖ మంత్రి నియమించకపోవడం ఈరోజు సిగ్గుచేటు. రాష్ట్రంలో తక్షణమే విద్యాశాఖ మంత్రి నియమించాలి. ఈ రాష్ట్రంలో ఉన్న విద్యారంగ సమస్యల పైన తక్షణమే సమీక్ష నిర్వహించాలి. ఎస్ఎఫ్ఐ నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి, సంక్షేమ హాస్టళ్ల పరిరక్షణ కోసం